రైట్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. పుల్లారావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో మొత్తానికి పుల్లారావు గారు వైజాగ్లో రిషికొండ పరిసర ప్రాంతాల్లో ఒక భారీ భవంతి ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిర్మించిన భవంతి మీద పెద్ద ఎత్తున ఆరోపణలు. ఇప్పుడు ఆ ప్యాలెస్ ఏం చేస్తే బాగుంటుందంటారు? విన్నాను, మిత్రులు ఇద్దరు మాట్లాడింది కరప్షన్ అరకట్టాలి, పట్టాలి, తప్పకుండా ఎండాస్ అది పగలగొట్టేసి పడేయాలి. ఏదో దాన్ని వాడదామని ఆలోచించుకోవాలి. 500 కోట్లు పెట్టాం, దాన్ని ఎలా చేద్దాం, పిచ్చి పిచ్చి ఐడియాస్ తీసుకొని పగలగొట్టాలి. బట్ నాకు ఒకటి 2019 నుంచి కరప్షన్ ఉన్నది, దాని ముందర లేదా? ఎందుకు లేదు? ఉంది. ఎందుకు లేదు? ఎలా లూటీ చేశారు, ఏం చేశారు, అవన్నీ 2014 నుంచి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే విల్ బి వెరీ హ్యాపీ. అందరు ప్రజల ముందర తీసుకురావాలి. కొత్త ఆంధ్రప్రదేశ్ వచ్చాక ఎవరెవరు అంటే ఇక్కడ వారు ఏంటంటే కంపారిటివ్ దానికన్నా ఇక్కడ మాట్లాడదండి. నన్ను ఒకసారి మీరు ఆ యాజిటేషన్ తర్వాత చేసుకో. నన్ను 22 నిమిషాలు మాట్లాడకుండా ప్లీజ్ కంటిన్యూ. లెట్ మీ స్పీక్, అదర్వైజ్ లెట్ మీ గెట్ అవుట్. 22-23 నిమిషాలు మీరు మాట్లాడుతూ పుల్లారావు గారు ఐ నెవర్ స్పోక్ ఎ వర్డ్. మీరు మధ్య నాకు క్లారిఫికేషన్ ఇచ్చి చెప్పే విధానం మీకు ఉన్నదా? ఐ లిసన్. 23 నిమిషాలు విన్నా. కరప్షన్ అనేది 2019 నుంచి స్టార్ట్ అయిందంటే నేను ఒప్పుకోను. ఎర్లియర్ ఈ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఈ ఫ్యాక్టరీలు, ఇళ్ళు వందలు ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళందరినీ పట్టాలి. ఇది చైనాలో ఉన్న సిస్టమ్ చేయాలని చెప్పను. లై డిటెక్టర్ టెస్ట్ ఇచ్చి ఫైరింగ్ స్క్వాడ్కి పంపించేస్తారు 30 రోజుల్లో. ఎక్కడది? 100 మంది అడ్వైజర్స్ అపాయింట్ చేశారు. ఈ ప్రభుత్వం చేస్తుంది. లాస్ట్ 2019 నుంచి చేశారు, 2014 నుంచి చేశారు. 100 మంది ఎందుకు చేశారు? ఒక్కోడికి 10 లక్షలు నెలకిచ్చి. అది దాని మీద ఎంక్వైరీ పెట్టారు. తర్వాత అమరావతి అంటున్నా, చాలా సంతోషం. 50,000 మంది నుంచి భూమి తీసుకున్నారు పోలవరం నుంచి 2015లో చంద్రబాబు నాయుడు హయాం. ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు అనుకున్నాం, ఆయన ఇవ్వలేదు. నాకు అదే ఆశ్చర్యం. అందరికి ఇచ్చానని వీళ్ళకి ఆయన డబ్బు కాదు, చంద్రబాబు నాయుడు డబ్బు కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. 10 లక్షలు ఇవ్వండి ఎకరానికైతే ఇస్తుంది. అది అగ్రిమెంట్. ఎందుకు ఇవ్వలేదు నాకే అర్థం అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే, మనం ఈ వేరే రాష్ట్రం అవ్వక చిత్త అయిపోయాం. చాలా కష్టం పైకి రావటం. ఈ ఫైటింగ్ అలా జరుగుతూ ఉంటుంది. కరప్షన్ అనేది అతను 100% ఎగ్రీ అవుతున్నాను. ఏ మిత్రులు మాట్లాడారో అది కంట్రోల్ చేయాలి, పూర్తిగా కంట్రోల్ చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తేవాలి, ఈడీని తేవాలి, పబ్లిక్ రివార్డ్స్ ఇవ్వాలి. ఎవరెవరు ఇసుకలు దొబ్బేశారు పేర్లందరూ ఉన్నాయి. కేసులు నేనేసా ఎన్జిటిలో, సుప్రీంకోర్టులో. వాళ్ళందరూ పట్టాలి. పడితే ప్రజలు ఆనందపడతారు. లేకపోతే ఇది మళ్ళీ ఒక 2-3 సంవత్సరాలకి ఇది మనం అందరం చరిత్ర చూస్తాం. ఇది అలా మళ్ళీ మామూలు అయిపోయింది. మామూలు వాళ్ళ ఇచ్చే సలహా ఏమిటంటే, మీరు 2014 నుంచి చేసి ఇప్పుడు ఉన్న వాళ్ళని వెంటనే ఆ బిల్డింగ్ ఏం చేస్తారంటే, ఆఖరికి నేను చెప్తున్నా, అది ఇంకా డబ్బులు పెట్టి ఇంకా డెవలప్ చేస్తారు. అది పడగొట్టేయండి, అమ్మేయండి, తీసేయండి. చేయరు కదా. సో అందువల్ల మార్పు కావాలంటే ఇదే మార్పు అని మనకు చూపెడతారు. అది కరెక్ట్గా 2 రోజుల్లో ప్రభుత్వం వచ్చి చూడాలి, 6 నెలలు, సంవత్సరం చూడాలి ఎలా పనిచేస్తారు, ఏం చేస్తారు, మార్పు ఏం తీసుకొస్తారు. 1 సంవత్సరం తప్పకుండా చూడాలి. ఆయన కరప్షన్ క్లీన్ చేస్తున్నామంటే అందరూ వెల్కమ్ చేయాలి. కరప్షన్ క్లీన్ చేయటం ఏంటి? అది ఇందాక ఒక విషయం చెప్పాను. అడ్వైజర్స్ ఏంటి? ఆయన 2014 నుంచి ఒక 100 మందో 200 మంది పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో 200 మంది పెట్టారు. నాకు కరెక్ట్ ఫిగర్ తెలియదు. ఇప్పుడు అలా చేస్తారు. మార్చాలి. హెలికాప్టర్స్, ప్లేన్లు ఇష్టం వచ్చినట్టుగా తిరగటం, స్పెషల్ ఫ్లైట్. దాన్ని కమర్షియల్ ఫ్లైట్స్లో వెళ్ళి చూపెట్టండి దేశానికి మీరు వేరే అని. ఇది సొంత సొమ్ములాగా రాజకీయ నాయకులు ఇంకే రాష్ట్రంలో వాడుకోరు. సహించరు చెప్తున్నా. బీహార్లో ముఖ్యమంత్రి ఢిల్లీ వచ్చినప్పుడు ఫ్లైట్లో కూర్చుంటాడు. ఆ ఫోటోలు అందరు చూశారు. మమతా బెనర్జీ అంతే. ఫ్లైట్లో ఫోటోలు ఎవరైనా మన నాయకులు చూస్తున్నారా? స్పెషల్ ఫ్లైట్. ఇంకా సొమ్ము అది ఆఫ్ చేస్తే బాగుంటుందంట. అది చేయగలరా చూడాలి. ఈవేళ నేను చెప్పింది ఏం చెప్తున్నానంటే, కొత్త గవర్నమెంట్ వచ్చింది, వెల్కమ్ చేద్దాం.
కొత్త గవర్నమెంట్ వచ్చి టైం ఇద్దాం. వాళ్ళు పాత విధానాలు చేస్తే వాళ్ళకి ముఖ్యంగా ఫ్రెండ్స్ చెప్తున్నా మళ్ళీ ఆ బాట మీద వెళ్ళొద్దు, కొత్త విధానాలు చేయండి. కొత్త ఏమైనా చూస్తే సక్సెస్ అవుతుంది. ఆ పాత మీద వెళ్దాం అంటే మళ్ళీ ఇది 2-3 సంవత్సరాలకి ప్రాబ్లం వస్తాయి, తిరుగుబడితనాలు వచ్చేస్తాయి ప్రజల దగ్గర. ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అందువల్ల నేను చెప్పేది ఆ బిల్డింగ్ ఏం చేయాలన్నారు, పగలగొట్టేయాలన్నారు. పగలగొట్టేయండి, పోతే 500 కోట్లు పగలగొట్టేయాలి. చేయటానికి వీళ్ళారు, అది చేస్తారా? అదేదో వాడుకుందాం అంటే ఇంకా కరప్షన్ మీద మీరు వెళ్ళి పెట్టినట్లు లెక్క. చేయాలి సీరియస్గా, దాంట్లో తప్పు ఉంటే చేయాలి, ప్రాసిక్యూట్ చేయాలి, ఆ బిల్డర్లను చేయాలి, ఆ ఆఫీసర్లను చేయాలి. ఆఫీసర్లు ఎవరైతే కట్టారో బుక్ చేయాలి, కరప్షన్ మీద వెంటనే బుక్ చేయాలి. అవి చేయొచ్చు, కానీ అంత స్ట్రాంగ్ వ్యక్తులు ఉన్నారా ప్రభుత్వంలో అది వాళ్ళు చెప్పాలి. చాలా అంత స్ట్రాంగ్ వ్యక్తులు ఉన్నారా, కొత్త డైరెక్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారా నాకు తెలియదు. నాకు కొత్త అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా కావాలి, కొంచెం ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు కావాలి, ఉన్నారా అది నాకు తెలియదు. కానీ నేను చెప్పేది ఏంటంటే 2014 నుంచి కొత్త రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఏమేమి జరిగింది, ఎవరు చేస్తే మనకు తెలియదా? మన కళ్యాణరంగా పెరగలేదా? ఎడ్ల బండి తోలేవాళ్ళు, గుర్రం బండ్లు తోలేవాళ్ళు, నడిసేవాళ్ళు ఎలాగ డబ్బులు సంపాదించారు తెలియదా? అందరికి తెలుసు. పట్టాలి, కరప్షన్ పట్టాలి, లేకపోతే ఈ రాష్ట్రం ముందరికి వెళ్ళదు. ఎందుకంటే మిగతా రాష్ట్రాలు ఇంకా ముందరికి వెళ్ళిపోతాయి కదా. మీరు 5 సంవత్సరాల్లో చేసేది ఆ రాష్ట్రాలు కూడా ముందరికి వెళ్తాయి కదా. అందువల్ల ఎదురు చూస్తుందా? కానీ ఐ వాంట్ వాచ్, ఒక 6 నెలలు వాచ్ చేయాలి. నేను ఈవేళ మీ ముందర ఒక విషయం పెట్టాను, 2015 నుంచి డబ్బులు ఇవ్వలేదో, ఎకరానికి 150,000 ఇచ్చారో, అమరావతికి ఈవేళ 50,000 రూపాయలు గజం అయిపోయింది. నన్నటి నుంచి నాకు వ్యక్తులు చెప్తున్నారు 50,000 రూపాయలు గజం. స్పెక్యులేటర్స్ ఎంతెంత డబ్బు చేసుకుంటారు. సో నేను చెప్పేది న్యాయం అంటే మీరు తిరిగి వెనక్కి చూసి, పవన్ కళ్యాణ్ గారు ఆ టైంలో చాలా పోరాడుతాను చెప్పారు. ఇప్పుడు ఆయన మంత్రిగా జ్ఞాపకం ఉంచుకుంటారు. పోలవరం విషయం ఏం చేయక్కర్లేదు, వీళ్ళ చేతిలో ఏం లేదు. ఉత్తరం రాసి సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత ఇవ్వాలనంటే మేము తెచ్చుకుంటాం. సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నారు, వీళ్ళు ఇమ్మని కూడా రైట్ లేదే అన్నారు నరేంద్ర మోడీ నాతో డిసెంబర్ 27, 2016. వాళ్ళు రాయాలి, వాళ్ళు టేకప్ చేయమనండి, నాయకులు వెళ్ళి చెప్పమనండి. ఆ నాయకులు దొరికితే ఇది దయచేసి పోలవరం విషయం కూడా చూడాలి. 4 లక్షల మందిని బయటికి తరిమేసాం, ఇల్లు వాకలి భూములు తీసుకుందాం, 2 లక్షల ఎకరం గవర్నమెంట్ ఎక్వైర్ చేసింది. అది చేస్తే అమరావతి కూడా న్యాయం అని నేను భావిస్తాను. లేకపోతే సమన్యాయం అంటే ఏంటి, కొన్ని కమ్యూనిటీస్గా, కొన్ని జోగ్రఫీగా అందరికి చేయాలి. తప్పకుండా కరప్షన్ కూడా, యాంటీ కరప్షన్ అందరికి తీసుకురావాలి. సో ఐ లుక్ ఫార్వర్డ్. రైట్ పుల్లారావు గారు, సో ఇప్పుడు ఆ బిల్డింగ్ ఏం చేయాలంటారు ఫైనల్ గా? వెంటనే అసెస్ చేసి దాని మీద ఎవిడెన్స్ గా ఉంచి అది ఎలాగా నన్ను అడిగితే డిమాలిష్ చేయాలి. మరి 500 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుంది కదా సార్? చెప్పదవండి మీకు 3 ఉదాహరణలు ఇస్తాను. సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళాడు, కొచ్చిన్లో 40 అంతస్తులు మేడ కట్టారు 5 సంవత్సరాల క్రితం. దాదాపు 200 ఫ్యామిలీలు ఉన్నారు. బిల్డింగ్ వాల్యూ 5,000 కోట్లు. మాకు వచ్చండి, పనులు కడతాం, ఇలాంటి భూమి ఇంకో చోటేస్తాం. నో, డిమాలిష్ చేయమన్నారు. 2 సంవత్సరాల క్రితం నోయిడా దగ్గర 50 స్టోరీస్ బిల్డింగ్, 2 టవర్స్, మీరు గూగుల్కి వెళ్తే చూస్తారు, పనికొట్టేశారు. ఎందుకు ఇది ఇంకా ఆ ధైర్యం ఉండాలి. ఈ నెలలోనే చేయాలి. ఒక 6 నెలలు పోయాక మళ్ళీ నీరసం అయిపోతుంది ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా. ఇప్పుడే చేయాలి, వెంటనే చేయాలి. అది తీసుకొచ్చి ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి, ఎన్జిటి ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి ఇది ఇలీగల్ అని డిక్లేర్ చేసేయాలి. కానీ అది దేనికో వాడుకుందాం, ఇది ఇంత మంచి ఆస్తి కాల్ చేద్దామా, గెస్ట్ హౌస్ గా పెడదాం, ఎవరో మళ్ళాంటి మంత్రులు వచ్చి ఉంటారు, ఎవరు ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఎన్ని రోజులు ఉంటాడు అక్కడ, రాష్ట్రపతి వచ్చి మోహన్ గారు చూస్తాడు. అది మనం డిమాలిష్ చేయాలని నేను చెప్తా. ఆ ధైర్యం ఉన్నదా నాకు తెలియదు. అది వాళ్ళే చెప్పాలి, కూటమి నేతలే చెప్పాలి, అది వాళ్ళకి ఉందో లేదో. అది కాదు, ఆ మెయిన్ లీడర్స్ చెప్పాలి. ఇక్కడ మన మిత్రులు మంచి లీడర్స్, వాళ్ళనేం నేను తప్పు పట్టలేదు, వాళ్ళు గుడ్ లీడర్స్, వాళ్ళు స్ట్రగుల్ చేశారు. ఏ కాదు, కూటమిలో లీడర్స్ టాప్ ఉన్నవాళ్ళు, వాళ్ళు కొన్ని విషయాలు అర్థం చేసుకుంటే దే విల్ బి హ్యాపీ. లేకపోతే ఆటోమేటిక్గా
అపోజిషన్ వచ్చేస్తారు ఆటోమేటిక్గా. ఎందుకంటే ఇంత పెద్ద విజయాలతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, పెద్ద ఆశలు ఉంటాయి. చిన్న విజయం మంచిది అన్నది ఎప్పుడు చెప్తా. చిన్న విజయం వచ్చినప్పుడు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఓ ఇల్లారోగా వచ్చారు అని. ఇప్పుడు అందరికీ ఆశ ఉన్నాయి. ఆ అందరు ఆశ తీర్చాలంటే స్టిఫ్ యాక్షన్స్ తీసుకోవాలి. రైట్. స్టిఫ్. నేను చెప్పింది కాదని చెప్పండి. అంతంత బిల్డింగ్స్ 5,000 కోట్ల రూపాయలు 10,000 కోట్ల రూపాయల బిల్డింగ్స్ డిమాలిష్ చేసినప్పుడు ఇదే చేసేయాలి. తప్పైతే నాకు తెలియదు. రైట్. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ అ గవర్నమెంట్ బిల్డింగ్ ఆల్సో. ఎందుకంటే అంటే ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. అంటే ఇప్పుడు పుల్లారావు గారు చెప్పారు కాబట్టి, ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడుతూ ప్రెస్ లో ఆయన అడ్రస్ చేయడం జరిగింది. ప్రతి జిల్లాల్లో కూడా నేను పర్యటిస్తాను, ఖచ్చితంగా అక్కడ కూడా ఆఫీసులకు వెళ్తాను, అక్కడ ఏవైతే ప్రభుత్వం సంబంధించినటువంటి బిల్డింగ్లు ఉన్నాయో అక్కడ నుంచి కూడా కూర్చొని పరిపాలన చేస్తామని చెప్పారు. అంటే ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ యాజ్ ఇట్స్ అ గవర్నమెంట్ బిల్డింగ్. యాక్చువల్ వీ కెన్ యూజ్ దట్. ఎందుకంటే డిమాలిష్ చేయడం వల్ల ఉపయోగం ఏం లేదు. ఎందుకంటే ఆయన చేసినటువంటి తప్పులు మళ్ళీ మరొక ప్రజావేదిక. ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పతనానికి కారణం ప్రజావేదిక కూల్చడమే ఆయనకు పతనానికి. ఎందుకంటే ఈ రోజు ప్రజల ఆస్తిని మనం కొలగొట్టడం అనేది అది మంచి పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారు సంపద ఎలా సృష్టించాలో తెలుసు, రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా చేయాలో ఆయనకి తెలిసినటువంటి సీనియర్ గా ఇది 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అనుభవం ఉన్నటువంటి నాయకుడు. అందుకనే నేనేమంటానంటే మై పర్సనల్ ఒపీనియన్, దాన్ని గవర్నమెంట్, ఎందుకంటే ఆర్థిక రాజధానిగా ఇక్కడ నుంచి కూడా మనం కొనసాగిస్తామని చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి విశాఖ ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి అది ప్రభుత్వం బిల్డింగ్ గా కూడా మనం యూజ్ చేయొచ్చని నేను అంటాను. రైట్.